ఆదికాండం 41వ అధ్యాయం 40 నుంచి చదువుకుందాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి, అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు ఆసెనతుని ఇచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. చాలండి. ఈ 40 నుంచి 41 నుంచి 45, if we see verses 40 to 45, the fulfillment of the dream, kada? The fulfillment of the dream. This is like the climax of a movie. Okay. You see? Like, this is the dream. చాలా మంది యొక్క దర్శనము, దేవుడు ఏదైనా ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనం నెరవేరడము ఈ 5 వచనాల్లో మనం చూడొచ్చు. 1, 2, 3, 4, 5, 6 వచనాలు 40 నుంచి చూసుకుంటే ఈ 6 వచనాలు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, 10, 15, ఓకే, ఎన్ని సంవత్సరాలు కష్టాలు పడి బాధలు పడి తుదకు ఆ దర్శనము అక్కడ నెరవేరింది. ఓకే, ఇంకా అసలైన క్లైమాక్స్ కూడా ఉంది. తర్వాత పేరెంట్స్ అందరూ వచ్చి అందరూ కలుసుకుంటారు, వాళ్ళందరూ కలిసి ఉంటారు. దట్స్ అగైన్ దాని తర్వాత అతని ఎపిసోడ్ కథ సుఖాంతం అవుతుంది. ఓకే, బట్ హియర్ దిస్ ఈజ్ లైక్ ఒక వ్యక్తి యొక్క దేవుడు ఒక వ్యక్తికి ఏదైనా ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనం నెరవేరడం యొక్క పాయింట్స్. ఓకే, ఎవరైనా ఎలక్షన్ నెగ్గిన తర్వాత ఆ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు, అనేక మంది ముఖ్యమంత్రులు ఎలక్షన్ల తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి కలిగే అనుభూతి. ఓకే, సో ఇక్కడ దేవుడిచ్చేది ఎలాగైనా నెరవేరుతుంది అనేది మనం చూసాం ఇక్కడ. వాట్ ఎవర్ గాడ్ గివ్స్, హౌ ఐ గాడ్ గివెన్ విజన్ విల్ బి ఫుల్ఫిల్. అంటే ఒక వ్యక్తికి దర్శనం వచ్చిన తర్వాత, అఫ్కోర్స్ దర్శనం వచ్చిన తర్వాత విధేయతగా ఉండడం అనేది మనం ఇన్ని నుంచి నేర్చుకున్నాం. విధేయతగా ఉంటే చక్కగా మరి దీర్ఘకాలము ఆధిపత్యంలో జీవించవచ్చు. దర్శనం ఉండి విధేయత లేకపోయినా కూడా దర్శనాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు, కానీ ఆ వ్యక్తి జీవితము చాలా బాధాకరంగా ఉంటుంది. అవునా? సో అది కూడా మనం చూసాం. అంటే ఇక్కడ మనిషి కాకుండా మనిషి ప్రమేయం కూడా ఉంది, కానీ మనిషి ప్రమేయము ఉన్నా లేకపోయినా కానీ దర్శనము శక్తివంతమైంది. మరి యోసేపు ఎలాగా మరి వాక్యములో ఘనుడై ఉన్నాడు, సంసోను కూడా ఘనుడై ఉన్నాడు. అయితే యోసేపు విధేయతకు ఘనుడయ్యాడు, సంసోను అవిధేయతకు కొంచెం అయ్యి, ఇప్పుడు చూస్తే మనం సంసోన్ని కూడా మనము పరలోకంలో చూస్తాం కదా, యోసేపుని కూడా పరలోకంలో చూస్తాం. అది దర్శనం ఉంటే దేవుడు ఎలాగైనా పరలోకం తీసుకెళ్తాడు. మరి మీరు అనొచ్చు, ఎలా వెళ్ళాడు పరలోకంలోకి, గ్యారెంటీ ఏంటి అనొచ్చా? మరి సంసోను జీవితం సరిగ్గా లేదు కదా. అఫ్కోర్స్ తనకి శిక్ష పడుతూనే ఉంది. హెబ్రూల్లో రాస్తాడు. హెబ్రూల్లో ఏమని రాస్తాడంటే, మనం చూసాం కదా, వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు అని సంసోను పేరు రాస్తాడు. ఓకే, సో ఇప్పుడు పరలోక రాజ్యము వీళ్ళందరూ కూడా మరి పరలోకవాసంలో మరి పరలోక రాజ్యంలో ఉన్నారు కాబట్టే మరి వాళ్ళ పేర్లు హెబ్రూల్లో రాయబడ్డాయి. ఎవరికైనా తెలుసా సంసోన్ పేరు హెబ్రూల్లో ఉన్నట్టు ఎంతమందికి తెలుసు? ఎనీబడి నో దట్ శాంసన్స్ నేమ్ ఈజ్. ఒక్కొక్కసారి అంటే మానవుడు మనస్సు ఏంటంటే జడ్జ్మెంట్ మెంటాలిటీ, లా బేస్డ్ మెంటాలిటీ. ఒక చిన్న తప్పు చేస్తే ఇక ఆ తప్పుని బట్టే డిసైడ్ చేసేస్తాం, ఇక జీవితం అంతా ఇంతే, ఈ మనిషి ఇంతే అని. సో అందుకని మరి దావీదు విషయమే అసలు దావీదు పరలోకం వెళ్ళడే అని అనుకుంటారు అందరూ, కానీ దేవుడు చూస్తే దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. చూసారా? సో గాడ్ ఈజ్ హోలీ, జీసస్ ఈజ్ హోలీ, సో డేవిడ్ ఈజ్ ఆల్సో హోలీ. చూసారు కదా?
సో హోలీ జీసస్ ఈజ్ బార్న్ టు హోలీ డేవిడ్. దేవుడు అలా అది మనిషి చూసినట్టు దేవుడు చూడడు. అందుకే దర్శనము యొక్క ప్రాముఖ్యత, ఎ విజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళు దేవుడి నుంచి దర్శనం పొందుకోవాలి. యూ నీడ్ టు గెట్ ఎ విజన్ ఫస్ట్. ఆ తర్వాత విధేయత. దర్శనము లేకుండా నువ్వు ఎంత విధేయతగా ఉన్నా కానీ ముందు దేవుడు తెలుసుకొని తర్వాత దేవుని దర్శనము, తర్వాత విధేయత. దేవుడు తెలియకుండా మరి నీకు దర్శనం ఉన్న ఈ భూలోకము నెరవేరుతుంది. మరి ఇండస్ట్రియలిస్టులు అయ్యారు, కంపెనీలు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. దేవుడు లేకుండా వారి దర్శనము వచ్చింది, కానీ ఆ దర్శనము వారిని దేవుని వద్దకు తీసుకెళ్ళదు. ఓకే, వారి ప్రయాసం అంతా ఈ భూమి మీద మిగిలిపోతుంది. దట్ విల్ స్టాప్ ఆన్ దిస్ ప్లానెట్. వి సీన్ గ్రేట్ లీడర్స్. ఇక్కడ చూస్తే దర్శనము నెరవేరింది. ఇక్కడ దర్శనం ఏమైంది? నెరవేరింది. ఎవరికైనా అనుభవం ఉందా ఒక దర్శనం వచ్చి అది నెరవేరడము? విజన్, యు గాట్ అ విజన్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. యు గాట్ ఎ డ్రీమ్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అంటే ఎలాంటిదంటే ఇలాంటిది. అఫ్కోర్స్ కొన్ని డ్రీమ్స్ రావచ్చు, కొన్ని నెరవేరుతాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి. కళలు, కొన్ని దర్శనాలు, కొన్ని అనుభవాలు దేవుడిస్తాడు, కొన్ని ప్రవచనాలు నెరవేరుతాయి. ఓకే, యోసేపులాగా ఏదైనా కొంచెం లాంగ్ టర్మ్ కష్టం తర్వాత నెరవేరింది ఎవరికైనా అనుభవం ఉందా? ఓకే, సో దిస్ ఈజ్ లైక్ వెరీ, మనం ఇది చక్కగా చదివేసుకుంటాం, కానీ యోసేపు జీవితంలో ఎంత మంచి ఘటన ఇది. ఓకే, ఎంత మంచి ఘటన అతని జీవితంలో ఇది నెరవేరడం అంటే, దిస్ ఈజ్ నాట్ an ordinary thing. This is not an ordinary thing. Right. మనకి ఇందులో పూర్తిగా తెలియదు, కానీ యోసేపు పరిస్థితి ఒకసారి చూస్తే, లెట్స్ గో టు 105th Psalm, 105వ కీర్తన. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ ఎక్కడి నుంచి చదువుదామంటే 17 నుంచి చదువుదాం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కారును నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను, ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. రైట్, చూసారా? ఇక్కడ ఇంకా క్లియర్గా మనకి చెప్తారనమాట దాని గురించి. ఓకే, ఒకసారి 17 నుంచి చూద్దాం. కీర్తనలు 105లో ఇక్కడ మీరు చూస్తే, వారికంటే ముందుగా ఆయన ఒకని చాలు. ఇది ఎవరు రాసి ఉంటారంటావు? ఎవరు రాసి ఉంటారంటారు ఇది? కీర్తనలు 105 దానికి ముందు మనము వెళ్ళిపోతే 104, 105, 104, 103 ఇట్ సేస్ సమ్ ఆఫ్ డేవిడ్. ఈ యోసేపు యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తే ఆదికాండంలో ఈ విషయాలు లేవు. అయితే ఇక్కడ మరి కీర్తనాకారుడు ఒకవేళ దావీదు రాశాడో, లేకపోతే కోరా రాశాడో, మోషే రాశాడో, చాలామంది కలిపి రాశారు ఈ కీర్తనలు. మరి ఈ వ్యక్తికి ఎలా తెలుసుందంటారు? హౌ డిడ్ యు నో అబౌట్ దిస్? చూడండి, 17 చూద్దాం ఒకసారి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. అంటే ఇక్కడ దాసుడుగా అమ్మబడ్డాడు, కానీ అదేంటంట? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెండింగ్, పంపడం అంట. ఓకే, పంపడము. ఇక్కడ దేవుడు అతన్ని పంపిస్తున్నాడంట. చూసారా? గాడ్ ఈజ్ సెండింగ్ హిమ్. కానీ ఇక్కడ హౌ వాజ్ హీ సెంట్? ఎలా పంపించాడు యోసేపుని? దాసుడిగా అమ్మబడ్డాడంట. కానీ దాన్ని బైబిల్ చూస్తే ముందుగా పంపాడంట ఇక్కడ. అంటే దర్శన ప్రకారం దేవుడు అతన్ని పంపిస్తున్నాడు. అంటే ఏదో ఒక మంచి తుదకు జరగాలని, ఒక మంచి విషయము జరగాలని, ఈ కుటుంబాన్ని కాపాడాలని దేవుడు యోసేపుని పంపిస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది?
ఎలా పంపిస్తున్నాడు? దాసుడిగా. నువ్వు అనుకోవచ్చు, నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఈ బాధ, ఈ నొప్పి, ఈ పెళ్ళి, పిల్లలు, ఈ పరిస్థితులు, ఈ అప్పులు, ఈ కష్టాలు, ఏంటి ఇది? వాయ్? దేవుడు ఉన్నాడా? దేవుడికి నేనేమైనా తప్పు చేశానా? నేనేం పొరపాటు చేస్తే నాకు ఇది వచ్చింది? ఒక రకంగా చూస్తే యోసేపు పొరపాటు చేసి ఉండొచ్చు, అక్కడ దర్శనము దాచిపెట్టాలా, మరి కొంచెం గర్వంగా చెప్పు ఉండొచ్చు. ఓకే. ఒక రకంగా చూస్తే అసలు యోసేపు తప్పే చేయలేదు ఎక్కడా కూడా. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనపడుతుంది మనకి జోసెఫ్స్ హిస్టరీ. తండ్రికి కరెక్ట్ సమాచారం ఇచ్చాడు. అక్కడ మరి చెరసాల్లో కూడా చాలా చక్కగా ప్రవర్తించాడు. పోతీఫర్ దగ్గర ప్రవర్తించాడు. అతని మీద నిందొచ్చినా కానీ ఆమెను ఒక్క మాట అనలే, నీ భార్య చేసింది తప్పు ఇదంతా అని. చూసారా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? అంటే ఇక్కడ చూద్దాం, హూ వాజ్ సోల్డ్ ఫర్ ఎ సర్వెంట్. చూద్దాం 17. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ఈ పంపడానికి దర్శనం ఇచ్చాడు అనమాట. దర్శనం ఇచ్చి నడిపిస్తున్నాడు. 18. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు వాళ్ళు నొప్పించిరి, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించను. అంటే అతన్ని జైల్లో ఏం చేశారంట? అతని కాళ్ళకి సంకెళ్ళు వేశారంట. అవునా? మరి అతని చేళ్ళకు కూడా సంకెళ్ళు. ఎవరికైనా చూసారా? మరి మీకు మరి ఖైదీలకి ఎలాగేస్తారో చేతులకి కాళ్ళకి మనము టీవీల్లో, పేపర్లలో, మూవీస్లో కూడా చూస్తాం. ఓకే, సో హౌ దే టు మేక్ యూ సీ సమ్ థింగ్స్. చాలామంది మరి జైలుకి వెళ్ళి ఇవి చూడరు, బట్ యూ విల్ సీ ఇన్ వేరియస్. ఇనుముతో మరి సంఖ్యలతో అతన్ని బాధించారంట. మరి అతను దాసుడుగా, అంటే అక్కడ చూస్తే ఏంటి, దేవుడు ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్. ఈరోజు నేను ఏది బాధ పెడుతుందో ఐ డోంట్ నో వాట్ ఈస్ ట్రబులింగ్ యూ. యూ సే ఇన్ జీసస్ నేమ్ గో. కరెక్టే, అది నువ్వు అనాలా. పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, తీసేయాలి. ఐ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను దీని నుంచి విడుదల పొందాలి, నేను బయటికి రావాలా. కరెక్టే. వాయ్, ఇది నాకే ఎందుకు జరగాల? యోసేపు అనుకోవచ్చు, 11 మంది బాగానే ఉన్నారు, మా డాడీ అందరూ భూలోకంలో అందరూ బాగానే ఉన్నారు, నేను ఏం చెయ్యని నేరానికి ఎందుకు? ఒక రకంగా ముందు ఒకవేళ కనుక దేవుడు ఈ దర్శనం ఇచ్చే ముందు యోసేపుకి, యోసేపు ఈ దర్శనం ఇస్తాను నేను నీకు, కానీ దీని తర్వాత నిన్ను గోతులో వేస్తారు, తర్వాత నువ్వు ఇలాగ దాసుడిగా అమ్మబడతావు, తర్వాత నువ్వు ఇలాగా నీ మీద నిందపడుతుంది, తర్వాత నీ కాళ్ళకి సంఖ్యలు వేస్తారు, చేతులకి ఇలాగేస్తారు, ఇవన్నీ చెప్పుంటే యోసేపు ఏమంటాడు? థ్యాంక్ యూ ఫాదర్, ఈ దర్శనం నాకొద్దు, ఈ కోటు వద్దు, నేను ఎవరి గురించి ఏం చెప్పను, నేను హాయిగా నా బతుకు నేను బతుకుతానంటాడు. అందుకనే కొన్ని సమ్ ప్రాఫెసీస్ గాడ్ విల్ నాట్ టెల్ యూ. ఓకే, ఆయన ఏం చెప్పాలనుకుంటాడు అదే చెప్తాడు. ఈ డజంట్ నీడ్ టు టెల్ ఎవ్రీథింగ్. ఓకే, అన్నీ అంటే దర్శనం చెప్పాడు కానీ ఎలా జరుగుతుంది అనేది చెప్పలే, కానీ ఇక్కడ పంపించాడంట, అతను ముందుగా పంపించాడంట. చూద్దాం ఆ వచనం మళ్ళా. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా 17 అమ్మబడెను. మళ్ళీ ఎందుకు అది 18. వారు సంకెళ్ల చేత అతని వాళ్ళు కాళ్ళు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. సో అతను దాసుడిగా అమ్మబడ్డాడు. ఇక్కడేమో సంఖ్యలు మనం ఇది లేదు, ఇది ఈ హిస్టరీ మనకు తెలీదు. అతనికి మరి సంఖ్యల చేత కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణం. అంటే ఇప్పుడు వాళ్ళు మనిషి నడుస్తున్నప్పుడు ఆ 2 కాళ్ళకి ఇలా తెలుసు కదా, రౌండ్గా రింగ్స్ ఉంటాయి, మధ్యలో చైన్ ఉంటుంది, అవునా? మరి అతను నడుస్తున్నప్పుడు ఆ ఇనుము ఆ యొక్క మాంసమునకు తగిలి రక్తము కారి గెడ్డకట్టి బాధేసి గుచ్చి 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 ఆ ప్రాంతమంతా గట్టిగా అయిపోయి ఉంటుంది, పుండిలాగా అయిపోయి ఉంటుంది. ఐడియా ఉంది ఎవరికైనా? ఎనీబడి కుడ్ ఇమాజిన్ దాట్? ఎవరికైనా అర్థమవుతుందా? అంటే బైబిల్లో ఎగ్జాజరేషన్ ఉండదు. బాధ అంటే నిజంగా బాధ అన్నమాట. ఆ బాధపడుతున్నప్పుడు ఏమనుకుంటాడు? అతని మనసులో ఏం ఆలోచిస్తూ ఉంటాడు? వాట్ మస్ట్ హీ బీ థింకింగ్ ఆఫ్ దాట్? ఈ దర్శనం ఏంటి నువ్వు అనుకోవచ్చు, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన, వై దిస్ పెయిన్, వై దిస్ ప్రాసెస్? అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్
ఫర్ అన్ అన్బిలీవర్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎ బిలీవర్. ఇక్కడ యోసేపు చూస్తే పొరపాటు చేయలేదు, కానీ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, మంచి వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయా? యా, యోసేపు వాజ్ పర్ఫెక్ట్ లైఫ్. వీ సీ హిమ్ పర్ఫెక్ట్ లైఫ్, బట్ వెరీ పెయిన్ఫుల్ లైఫ్. వెరీ పెయిన్ఫుల్ లైఫ్. అందరి పేర్లు గుమ్మం మీద వెళ్ళాయి, కానీ ఆ పాత వాళ్ళ పేర్లు నేను చెప్పేదాకా మీకు తెలియదు. రూబేన్ అని, లేవి అని, హవని. యోసేపు అంటే అందరూ ఠకా. బైబిల్లో యూనో జోసెఫ్ ఇస్ వెరీ పాపులర్. మరి అతను మరి ఆ శోధనలు జయించాడు కాబట్టి అతని గురించి మరి ప్రత్యేకంగా చెప్తా ఉంటారు. ఎగ్జాంపుల్గా నేను అందుకే గుర్తుందా, ఈ 12 మంది పేర్లు రాయబడ్డాయి లేదా పరలోకంలో గుమ్మాల మీద. రూబేను ఎంత పని చేశాడు రూబేను. లేవి, సిమ్యోను అంటే ఏంటి, దేవుణ్ణి ఎరిగి దేవుని తల్లిదండ్రుల విశ్వాసంలో ఉంటే ఎంత తర్వాత 4 తరాలు తర్వాత కూడా దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఈ లెక్కన మన ప్రమేయం ఉంటుంది. మన విధేయత, మన విశ్వాసం, మన ప్రార్థన, మన ఇచ్చుట, ఇవన్నీ కూడా కూడి వస్తాయి. కానీ ఈ దేవుడిని నమ్ముకోవడం అనేది ఎంత గొప్ప విషయమో ఎంతమందికి అర్థమవుతుంది. అంటే విధేయతలో ఉండని యోసేపులోకి వెళ్తారు, అవిధేయతలో ఉండని ఎంత భయంకరమైన పని చేయండి. విశ్వాసములు ఉంటే దేవుడు వాళ్ళని కడిగి బాగు చేసి, వాళ్ళని నొప్పించి, వేదన చేసి, ఎలాగైనా సరే వారిని ఎలా వాడుకుంటాడు చూడు. అంటే చూడండి, కాబట్టి డోంట్ ఇగ్నోర్ ఫెయిత్. ఇతన్ని బాధిస్తున్నాయి, మరి ఇతను అయినప్పటికీ దేవుడు ఎందుకు ఇలా చేశాడు నన్ను అని చెప్పి అతని ఇంటిగ్రిటీని కోల్పోలే. జోబు కూడా ఎందుకు ఇలా జరిగింది, దేవుడిని శపించంటే శపించలే. ఆ జైల్లో కూడా అతను అడుగుంటాడు వాళ్ళని. మరి ఆ చేతులకి సంఖ్యలు వేసినప్పుడు వాళ్ళని అడుగుంటాడు, ఏంటి మీ మొక్కం అలా ఉంది అని అడుగుంటాడు. ఇద్దరు అవునా, మరి పానదాయకుడిని భక్ష్యకారుడిని వాళ్ళు అనుకొని ఉంటారు, నీకే చేతులకి సంఖ్యలు ఉన్నాయి, రక్తాలు కారుతున్నాయి కాళ్ళకి, నువ్వేంటి మా గురించి అడుగుతున్నావు, నువ్వు ఇక్కడ సంవత్సరం నుంచి ఉన్నావు, లేదు 2 సంవత్సరాలు, నువ్వు 2 సంవత్సరాల నుంచి ఉన్నావు, మేము వచ్చి 4 రోజులే అవుతుంది, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు బాగుండగా. అంటే he did not allow bitterness to enter into his spirit. తన చేదుని లోపల ఆత్మలోకి పంపలేదు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. గ్లోరీ, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే ఇప్పుడు మనం ఏం అడగాల, ప్రభువా ఈ సంఖ్యలు కాళ్ళకి గడ్డగట్టేశాయి, ఓకే, రక్తము వచ్చి మళ్ళా ఆ పుండు మానిపోయి రాత్రి మానిపోతుంది, పొద్దున మళ్ళా ఆ పుండు చెదురుతుంది, రాత్రి మానుతుంది, మళ్ళా పొద్దున నడుస్తుంటే అది చెదురుతూ ఉంటుంది. ఎంత బాధ నడవాలంటే. ఎంతకాలం నడిచాడో మనకు తెలియదు. హౌ లాంగ్ హీ వాజ్ లైక్ దట్ వీ డోంట్ నో. అంటే గురికి దగ్గర వెళ్ళే కొలది శ్రమలు ఎక్కువడం కనపడుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ద ప్రాసెస్ ఈజ్ బికమింగ్ మోర్ పెయిన్ఫుల్ వెన్ యు ఆర్ గోయింగ్ నియర్ టు ద డెస్టినీ. ఇతను మరి చేదులోకి వెళ్ళిపోలే, ఒక చేదు అనుభవంలోకి వెళ్ళిపోలే. నాకు వద్దు ఇది, ఈ విశ్వాసం వద్దు, ఈ దేవుడు వద్దు, ఏంటి ఇదంతా అనవసరంగా. ఈ దేవుడు దర్శనం తెలుసుకొని ఈ దర్శనాన్ని నమ్మబట్టే కదా, నమ్మి పలికిన వాడు ధన్యుడు. ఓకే, ఇతను నమ్మి కన్ఫ్యూజ్ చేసిన కట్టే కదా నాకు ఇంత కష్టాలు వచ్చాయి. బిలీవర్స్, నీవు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావా? ఈరోజు నువ్వు ఎంత బాధ ఉన్నా, లాజరస్ అలాగే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తన వేదనలో, బాధలో విశ్వాసాన్ని పట్టుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. ప్రాస్పరిటీ, హీలింగ్, డొమినియన్ ఇవన్నీ సెకండరీ, బట్ హౌ పవర్ఫుల్ ఈజ్ ఫెయిత్ చూద్దాం. 19 చూద్దాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచు. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుని మాట నిన్ను పరిశోధిస్తుందంట. ఆ శ్రమలో, నీ బాధలో, నీ వేదనలో, నీ దరిద్రములో, నీ కష్టాల్లో గాడ్స్ వర్డ్ ఈజ్ టెస్టింగ్ యూ, ట్రయింగ్ యూ. దేవుని వాక్యము నిన్ను పరీక్షిస్తుందంట. మనం అనుకోవచ్చు దేవుడు ఎక్కడున్నాడు. నో, ద వర్డ్ ఈజ్ టెస్టింగ్ యూ. ద వర్డ్ ఈజ్ సీయింగ్, ఆర్ యూ ఫిట్ టు సిట్ ఆన్ ద థ్రోన్? ఆ వాక్యము నీకు టెస్ట్ చేస్తుందంట. నువ్వు కూర్చోడానికి అర్హుడువా? నీ దర్శనంకి వెళ్ళడానికి నిన్ను తయారు చేస్తుందంట. ఇంకా తయారవ్వలేదు, ఓకే,
చాలా అయిపోయి ఇంకా లాస్ట్ 2 yearsలో తయారైపోతాడు, ఇంకా లాస్ట్లో జైలుకి పంపించేద్దాం. సో సో ఓకే, యా, ఈ కష్టం. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ అతన్ని తీసుకెళ్తుందంట, అతన్ని పరీక్షిస్తూ. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా మీ కష్టాల్లో కూడా ఈ వాక్యం మిమ్మల్ని పరిశోధిస్తుంది. నీ సంకెళ్లలో, నీ బాధల్లో కూడా నీవు దేవుని చిత్తములో ఉన్నావు. నీకేదో అన్యాయం జరిగేసిందా, ఉద్యోగం పోయిందా, ఈ సమస్య వచ్చేసిందా, నీకేదో ఒక వ్యాధి లాంటిది ఏదో వచ్చేసింది అయిపోయిందా? లేదు. యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. 100% దేవుని ప్లాన్లో ఉన్నావు. వాళ్ళందరూ ఏమనుకొని ఉంటారు, వీడేం పాపం చేస్తే ఈ జైలుకి వెళ్ళాడు 2 ఏళ్ళు, ఎంత పాపం చేస్తే ఈ చేతులు ఇలా చేయబడ్డాయి, ఈ కాళ్ళు ఇలా చేయబడ్డాయి సంకెళ్ళు అని. అక్కడ మరి ఒక చోట ఒక దీవిలో ఓడ నుంచి దిగిపోయిన తర్వాత పౌలు వాళ్ళందరితో పాటు మంట కాసుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు. ఒక పాము వచ్చి పౌలుని కలిసినప్పుడు అంటాడు, ఇతడు ఎంత శాపగ్రస్తుడో, ఒకవేళ దేవుని తీర్పు మరి అక్కడ ఆ ఓడలోంచి తప్పించుకొని బయటపడినా కానీ అతను చేసిన భయంకరమైన తప్పుకి ఈ పాము కాటేసిన చచ్చిపోతాడని చూశారు. నో, అంటే ఒకటి కాకపోతే ఒకటి అంటే మానవుడిగా ఉండడం లేదు. వెంటనే అతనికి దండలేసి పూజించడం మొదలుపెట్టారు. అయితే దైవన్న ఉండాలా, లేకపోతే దేవుడు అన్నయ్య ఉండాలి. మధ్యలో పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే, పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. సీ దట్ గాడ్ ఈజ్ విత్ యూ, యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఈరోజు నీకు కాంట్రాక్ట్ రాలేదా, ఉద్యోగం పోయిందా, నేనేం తప్పు చేశాను? మేబీ యూ హ్యాడ్ సమ్ బిటర్ ప్రాబ్లమ్ లైక్ ఏ డివోర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. పిల్లలు పుట్టలేదా, కష్టాల పాలైపోయావా, యు ఫీల్ లైక్ డైయింగ్. What is this? No, you are in God's plan. You are in God's plan. Somebody say to yourself, I am in God's plan just like Joseph. అందరూ చెప్పండి, నేను కూడా యోసేపులాగా నా కష్టాల్లో కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాను. మనం ఓన్లీ క్లైమాక్స్ చూసాము. యోసేపు ఏదో జైలుకి వెళ్ళాడేమో అనుకున్నాం, కానీ ఇంత కష్టపడినట్టు మనం చూడలే. కానీ దేవుని వాక్యం అతన్ని పరిశోధిస్తుందంట. చూద్దాం. నౌ లెట్ us read 20. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను అంటే దేవుడు ప్లాన్ చేశాడు అనమాట, స్టెప్ బై స్టెప్. ప్రజల లేనిన వాడు అతన్ని విడుదల చేశానంట. సో ఇట్ ఈస్ గాడ్ త్రూ ద కింగ్. హీ హ్యాస్ సెట్ యువర్ ఫ్రీ. అంటే ఎవ్రీ బాండేజ్ నీకు ఒకవేళ జనరేషనల్ కర్స్ అయినా సరే, పితరుల నుంచి వచ్చిన శాపమైనా సరే, ఎనీథింగ్ దట్ యు ఆర్ బౌండ్, ఇట్ హ్యాస్ టు బీ ఫ్రీ. నజరేయుడైన యేసయ్య, నీవు తగిన దానికంటే ఎక్కువ మాకు ఇవ్వదని చెప్పావయ్యా. కొంతమంది భరించలేకపోతున్నాము ఈ బాధ, ఈ అవమానం అంటున్నారు. అవును, వారిని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికే ఈ అవమానం వారు భరిస్తున్నారు తప్ప ఇది వారిని ఇబ్బంది పెట్టడానికి కాదు, వారిని అక్కడే ఉంచడానికి కాదు. నీవు యోసేపుని విడిపించినట్లు ప్రతి ఒక్కరిని ప్రతి విధమైనటువంటి బాధ నుండి విడిపించు దేవుడవు. ఇదిగో అందరినీ ఘనముగా ముగించబోతున్నావు అని సెలవిచ్చున్నావయ్యా. ప్రతి ఒక్కరికి దర్శనాలు చేయింది, వాళ్ళందరినీ నీ త్రోవలో పెట్టుకొని నీవు అందరినీ సమానంగా నడిపిస్తూ అందరి జీవితాలను ఘనముగా ముగించబోతున్నావు. నేను నీతిమంతుడిగా తీర్చుగా మరి ఖండించు వాడెవడు? కాబట్టి వారికి వారు ఖండించుకోకుండా వారి నీతిని గట్టిగా పట్టుకొని అయ్యా ఓర్పుతో సంతోషముతో ముందుకెళ్ళిపోయే కృప దయచేయండి. స్వస్థత కావలసిన వాళ్ళకి స్వస్థత దయచేయండి, నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి, అప్పుల బాధలో వాళ్ళకి విడుదల దయచేయండి, కుటుంబంలో శాంతిని దయచేయండి, విధేయతను దయచేయండి, పిల్లల్ని తాకండి, పెద్దల్ని ముట్టండి, ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు జరిగించండి, గర్భాలు తెరవండి. అయ్యా ప్రతి కోర్టు కేసులు, పోలీస్ కేసులు తీసివేయండి, మనసుకు శాంతిని దయచేయండి, అన్ని రంగాల్లో అందరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.